ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బెరాకా బ్లెస్సింగ్ సెంటర్ అనేటువంటి మా పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి చోట చాలా స్థలాల్లో మా యొక్క బెరాకా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని, సంఘాన్ని సంపూర్ణమైన సర్వసత్యంలోకి నడిపించాలనేదే మా ధ్యేయం. ఆ ధ్యేయంతో దేవుని యొక్క సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. మీ ప్రార్థన సహాయం అందించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన అవసరతలున్నా కూడా మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుని ద్వారా దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించబడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము బాగున్నాం. మా పరిచర్యలు కూడా మీ ప్రార్థనను బట్టి చాలా బాగున్నాయి. అయితే మన వాక్య భాగంలోనికి వెళ్దాము. పరలోకం కోసము చాలామందికి అత్యాసక్తి కలిగిన వారిగా మనం అందరం ఉంటాం. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మన యొక్క నిరీక్షణ ఏదైనా ఉంది అంటే మనమందరం పరలోకంలోకి మనం ప్రవేశించడమే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళడమే అని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే మనందరికీ తెలియవలసిన ఒక విషయం ఉంది. అదేంటంటే పరలోకంలో మీరు ఎక్కడికి వెళతారు? ఏమడుగుతున్నారండి అని మీరు అడగొచ్చు. అవును, మీరు పరలోకంలో ఎక్కడికి వెళతారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, మీరు భూమి మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక పలానా అడ్రస్, పిన్ కోడ్తో సహా మనం చెబుతూ ఉంటాం. లేకపోతే ఆ విషయంలో మనం చాలా కన్ఫ్యూజ్కి గురవుతూ ఉంటాం మనం. అదేవిధంగా పరలోక రాజ్యంలో లేదంటే పరలోకంలో మీరు ఎక్కడ ఉంటారు అనే ప్రశ్న సమంజసమైనదేనా అనే ఆలోచన క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి ఏర్పడుతూ ఉంటుంది. నిజమే. కానీ బైబిల్ మాత్రం పరలోకంలో స్థలములు ఉన్నాయని చెబుతుంది. పరలోకంలో స్థలాలు ఉంటాయని మీకు తెలుసా? అవును, పరలోకంలో స్థలాలు ఉంటాయి. మొట్టమొదటిగా మీ అందరికీ ఆ విషయంలో క్లారిటీ రావడానికి, మనందరికీ తెలియడానికి మీకు ఒక విషయం తెలియజేస్తాను. అదేంటంటే, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో లేదా దేవునితో 40 రోజులు రాత్రులు పగలు కొండ మీదే ఉన్నారు. అప్పుడు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్న సమయంలో, ఇదిగో మోషే, నీకు కొండ మీద ఒక మాదిరిని నేను చూపించబోతూ ఉన్నాను. నీవు ఆ మాదిరి ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పి దేవుడు చెబుతున్నారు. ఆ ప్రత్యక్ష గుడారములో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క దానికి ఎంత లెంత్ ఉండాలి, ఎంత కొలతలు ఉండాలి అనే విషయాన్ని దేవుడు మోషేకి మనం తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ప్రత్యక్ష గుడారాన్ని చూడాలి అంటే గనక, మోషే ప్రత్యక్ష గుడారాన్ని కడుతున్న ఆ సమయంలో దేవుడు పరలోకములో కొండ మీద ఒక మాదిరిని చూపిస్తున్న కొండ మీద మోషే ఉన్నాడు. ఆ కొండ మీద పరలోకాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ పరలోకంలో ఒక మాదిరిని చూస్తూ ఆ మాదిరి ప్రకారంగా నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి అని చెప్పి చెబుతున్నారు. ఇది ఏదో నా సొంత మాటలు కాదు. మీరు ఒకసారి బైబిల్లో మీరు చూసినట్లయితే గనక, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధములకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు అని అక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే కొండ మీద ఉన్నాడు. పరలోకంలో ఒక మాదిరి చూపించబడుతుంది. ఆ మాదిరి చూసిన దాని ప్రకారం కింద కట్టడానికి లేదంటే సేవా యాజకత్వం చేయడానికి, ఆ కింద చేసే సేవా యాజకత్వం లేవీలు చేశారు. అది ఛాయ, అంటే అది నీడగా దేవుడు చెబుతున్నారు. మీరు నిజస్వరూపం ఎక్కడ ఉంది? ఆ నిజస్వరూపం ఎక్కడ ఉంది అంటే గనక, మనం ఒకసారి ప్రకటన గ్రంథము తీస్తే గనక, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఎకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇక్కడ చదువుకున్న ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1-2 వచనాలలో ఈ వాక్యాలలో మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో చాలా లోతైన అంశములను దేవుడు మన కోసం దాచి ఉంచి ఉన్నారు.
మోషే కట్టిన ఆ ప్రత్యక్ష గుడారం ఒకవేళ మనం చూసినట్లయితే ప్రత్యక్ష గుడారంలో మొత్తం 3 స్థలాలు ఉంటాయి. మొట్టమొదటిగా బయట ఆవరణం ఉంటుంది. ఆ తర్వాత లోపల చూసుకుంటే పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. అంటే మొత్తం 3 స్థలాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలముగా కనిపిస్తోంది. సేమ్ ఇదే విధంగా పరలోకంలో కూడా దేవుడు 3 స్థలాలని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్న వాక్యాలలో నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము అని చెప్పబడుతుంది. లేదా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, నూతన యెరూషలేము అని అక్కడ వ్రాయబడి ఉన్నాయి. సేమ్ అక్కడ ఎలాగ 3 స్థలాలు కనిపిస్తున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా 3 స్థలాలు కనిపిస్తున్నాయి. ఏంటి, అక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 కలిపితే మొత్తం 3 అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటారేమో. కాదు. మనం ఆలోచించాలి. మోషే కొండ మీద చూసిన మాదిరి ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూసిన మాదిరే ప్రత్యక్ష గుడారంలో ఏర్పరిచాడు. వారందరూ కూడా ఛాయలో చేశారు, నీడలో పని చేశారు. కానీ మనమందరము క్రొత్త నిబంధన సంఘము దేంట్లోకి వెళ్ళబోతుందో తెలిసేయండి. మనమందరం కూడా ఇదిగో దేవుడు మన కోసం ఏర్పరిచిన ఆ స్థలమైన నిజస్వరూపంలోకి మనం అందరం వెళ్ళబోతున్నాం. మనం నిజస్వరూపం. మనం నిలబడితే మన పక్కన ఏ విధంగా ఆ నీడ పడుతుందో, ఆ ఛాయ పడుతుందో, ఆ ఛాయ పాత నిబంధన అని చెబుతున్నారు దేవుడు. ఏది గొప్పది? ఛాయ గొప్పదా? నిజస్వరూపం గొప్పదా? నిజస్వరూపమే గొప్పది కదా. అవును. మనం ఏ విధంగా గొప్పవారిగా మార్చబడ్డాం? మన క్రియల ద్వారానా, మన భక్తి ద్వారానా అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడుగుబడ్డం ద్వారా మనమందరం గొప్పవారిగా మార్చబడ్డాం. చూడండి, దేవుడు ఇస్తున్న ఒక గొప్పతనం ఏంటంటే గనక ఇక్కడ మనకి 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి క్రొత్త భూమి, 2వది క్రొత్త ఆకాశము, 3వది నూతన యెరూషలేము. ఇవి పరలోకంలో ఉండే స్థలాలు. ఇవి పరలోకంలో ఉండే స్థలాలు. మరొక స్థలం కోసం కూడా మనం తెలుసుకోవాలి. అది మనకి కనిపించినట్లుగా ఉండదు. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మనం చూస్తున్నప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలములో మరొక స్థలం ఉంటుంది. అదేంటంటే గనక దేవుడు నిబంధన మందసాన్ని పెట్టిన స్థలం. ఆ నిబంధన మందసం నుంచి ఇదిగో ఆకాశములోనికి ఒక షెకెన మహిమ వెళ్తున్నట్లే కనిపిస్తుంది. దాన్ని దేవుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మనం చూసుకుంటే సియోనుగా పోల్చి చెబుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే నూతన యెరూషలేములోనే సియోను అనే స్థలము కూడా కలిసి ఉంటుంది. ఈ సియోను అనే స్థలము ఒక ప్రత్యేకమైన స్థలము. మరొక భాషలో చెప్పుకోవాలంటే అది నిషిద్ధమైన స్థలము. ఏ మనుషులు కూడా అక్కడికి ప్రవేశించడానికి వీలు కాని నిషిద్ధమైన ప్రదేశముగా ఈ సియోను అనే స్థలం ఉంది. ఓకే, ఈ 3 స్థలాలు మనం పర్టికులర్గా మనం మాట్లాడుకునే 4 స్థలాలు. కానీ మనకి ఓవరాల్గా చూసుకుంటే 3 స్థలాలు కనిపిస్తున్నాయి. కానీ ఆ చివరి స్థలమైన నూతన యెరూషలేము, సియోను అనేవి 2 కలిసే ఉంటాయి. కాబట్టి మనకి మొత్తం 3 స్థలాల కింద అది లెక్కించబడుతూ ఉంది. ఓకే, చాలా బాగుంది, ఇది నిజమే అనుకుందాం అన్నట్టుగా ఒకవేళ మీలో కొంతమంది మీరు ఆలోచనలోనికి వచ్చి ఉండొచ్చు. చూడండి, బైబిల్ ఎంత ఖచ్చితత్వంతో కూడి ఉన్నది. దేవుడు ఒక ప్రణాళిక రచించి ఆ ప్రణాళికలో ఒక భాగాన్ని మన కోసం ఏర్పరిచి ఉన్నారంటే అది దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక మన కోసం రచించి ఉన్నారో. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా అంటారు, అనాది ప్రణాళిక దేవుడు మన కోసం ఏర్పరిచాడు. క్రీస్తులో ప్రేమతో దేవుడు మనందరినీ కూడా ఆయన చేసి ఉన్నాడని ఈ క్రొత్త నిబంధన సంఘం కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనమందరం కూడా దేవుని చేత ఈ క్రొత్త నిబంధనలో అనాది ప్రణాళికలోనే ఏర్పరచబడిన వారుగా ఉంది. సరే, కొంతమంది ఏమంటూ ఉంటారంటే కనుక ఈ భూమి, ఆకాశము ఇవన్నీ కూడా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వ్రాయబడింది. కానీ అదంతా కూడా కొత్త భూమి అంటే సూచనాప్రాయంగా వ్రాయబడింది. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా కూడా ఒక సూచనల చేత ఉంటుంది, ఏదైనా ఒక పోలికగా ఉంటుంది. అంతే తప్ప అది నిజంగా జరగదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలామందికి దేనిని పోల్చాలలో లేదా దేన్ని పోల్చకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాక్యాన్ని సరిగా విభజించే వారిగా మనం ఉండాలి. ఒకవేళ విభజించలేకపోతే మొత్తం టోటల్గా బైబిల్ మొత్తం మనకి రాంగ్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే వాక్యాన్ని సరిగా విభజించి అర్థం చేసుకునే వారిగా మొట్టమొదట మనం ఉండాలి. ఈ వాక్యంలో మనం చూసుకుంటే కనుక ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో అప్పుడు మనం చూసిన ఆ వాక్యంలో మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను అని వ్రాయబడింది. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాయి అని క్లియర్గా దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తూ ఉంది.
ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ చాలామంది అంటూ ఉంటారు, లేదు లేదు దేవుడు ఈ భూమిని నూతన పరుస్తూ ఉంటారు అని చెప్పి యెషయా గ్రంథములో ఉన్న 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న భూమి కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే 1000 ఏండ్ల పరిపాలన ఏంటి, అసలు దేవుడు కొత్తగా పరిపాలన లేదని తీసుకువచ్చే ఆ నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశం అంటే ఏంటో మనందరికీ అవగాహన ఉండాలని ఈ విషయాలు, ఒక లోతైన విషయాలు మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న భూమి గతించిపోబోతుంది. ఇంకా పేతురు రాసిన పత్రికలో చూసుకుంటే పంచభూతములు మహావేండ్రముతో లయమైపోబోతున్నాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము భారతదేశంలో ఉన్నాం కాబట్టి భారతదేశంలో చాలామంది అంటూ ఉంటారు ఏమంటే గనక, ఇదిగో పంచభూతాలు అని చెప్పి గాలి, నిప్పు, నీరు, నింగి, నేల వీటన్నిటిని కూడా కొలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి దేవుళ్ళుగా, దేవతలుగా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా, అవన్నీ గతించిపోతాయి. మనం చూసే నీరు, నిప్పు, గాలి ఇవన్నీ ఏమైతే పంచభూతాలు ఉన్నాయో, ఈ 5 పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ గతించిపోబోతున్నాయి. మన కంటితో చూసేది అన్నీ గతించిపోబోతుంది. బైబిల్లో దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు అని బైబిల్లో ఉంది, అదృశ్యమైనవి నిత్యములు అని వ్రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈరోజు కంటితో చూస్తున్న ఈ భూమి అన్నీ కూడా, అన్నీ ఏమైతే ఉన్నాయో ఆకాశము, మన కంటికి కనిపించేవన్నీ కూడా గతించిపోబోతున్నాయి. దేవుడు ఒక నూతన భూమిని, నూతన ఆకాశాన్ని, నూతన యెరూషలేముని దేవుడు మన కోసం తయారు చేయబోతున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద దేవుని యొక్క రాకడ అయిపోయి 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భూమి పరిపూర్ణంగా ఇంకా కంటికి కనిపించకుండా మనకు పోతుంది. ఆకాశము కూడా ఉండదు. వేరొక చోట ఏముంటుందంటే ఆకాశము దేవుడు చాపను చుట్టినట్లుగా చుట్టేశారని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా మనం సమకూర్చుకుంటే ఇప్పుడున్న భూమి ఉండదు, ఇప్పుడున్న ఆకాశము ఉండదు. మరి ఏముంటాయంటే దేవుడు నూతన భూమిని సృష్టించబోతూ ఉన్నారు, దేవుడు నూతన ఆకాశాన్ని సృష్టించబోతూ ఉన్నారు. అయితే కొంతమందికి వచ్చే ప్రశ్న ఏముంటుందంటే, ఓకే పాస్టర్ గారు, ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మాకు చాలా బాగా అర్థమైంది. అయితే ఈ నూతన భూమి ఎందుకు దేవుడు సృష్టించారు, నూతన ఆకాశం ఎందుకు సృష్టించారు, వాటిలో ఎవరుంటారు అనే ఆలోచన మీకు రావచ్చు. చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథము చూసుకున్న ఈ 21వ అధ్యాయంలో నూతన భూమి కోసం చెప్పబడుతుంది. ఈ నూతన భూమిలో నివసించబోయేవారు ఎవరంటే గనక, భూమి మీద అత్యంత సాధారణమైన భక్తి జీవితం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ స్థలంలోనికి వెళతారు. అంటే వాళ్ళు ఎలాంటి జీవితం చేశారంటే కనుక, ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నారు, ఒక సాధారణమైన భక్తి జీవితం చేశారు, ఒకవేళ బాప్తిసం తీసుకున్నారేమో, అంతకంటే లోతైన అనుభవాలు వాళ్ళకి లేవు. చాలామంది ఏమంటూ ఉంటారంటే, పరలోకంలో స్థలాలు అంటున్నారండి, పరలోకంలో చాలా స్థలాలు ఉన్నాయి, ఏ స్థలానికి వెళ్తారు మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. చాలా బాగుంది, పరలోకంలో ఏదో మూలకెళ్ళిపి ఉంటే అదే చాలండి అని చెప్పి కొంతమంది చాలా సింపుల్గా సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు. నేను అదే ప్రశ్న వేస్తాను, నువ్వు భూలోకంలో జీవిస్తున్నావు కదా, భూమి మీద ఉన్నప్పుడు ఏదో ఒక మూల, ఏదో స్లమ్ ఏరియాలోనో మురికి ప్రదేశంలోనో నీవు ఉంటే నీకు ఓకేనా? పరలోకంలో మురికి ప్రదేశాలు ఉంటాయండి అని మీరు వెంటనే ప్రశ్న చేయొచ్చు. కాకపోతే నువ్వెప్పుడూ కూడా భూసంబంధంగా ఆలోచించినప్పుడు ఒక హయ్యర్ లెవెల్లో ఉండాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటారు. ఒక మంచి స్థానంలో, ఒక మంచి పొజిషన్లో ఉండాలని ఎవరన్నా కోరుకుంటూ ఉంటారు. మనం కూడా పరలోకం వెళ్ళినప్పుడు ఒక మంచి స్థానం ఉండాలి, ఒక మంచి స్టేటస్లో మనం ఉండగలగాలి అని ఆలోచించాలి కదా. పరలోకం వెళ్ళిన తర్వాత ఒక మంచి స్టేటస్ ఎలా వస్తుంది అంటే, మన డబ్బులు పెట్టి కొనుక్కుంటేనో లేదంటే మనకి కావాలనుకుంటేనో అది రాదు. ఎలా వస్తుందంటే, ఈ భూలోకంలో మనం చేసే నీతిమంతమైన జీవితాన్ని బట్టే పరలోకంలో దేవుడు ఒక మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకనే భూలోకంలో మీరు ధనం సమకూర్చుకోవద్దు, ఇక్కడ చెమట పడతాయి, ఇక్కడ దొంగలు ఉంటారు, పరలోకంలో సమకూర్చుకోండి అంటున్నాడు. ఏంటి పరలోకంలో సమకూర్చుకునే ధనము అంటే, ఇప్పుడు చూస్తున్న రూపీస్, డాలర్స్, పౌండ్స్ ఇవి కాదు, బంగారం కాదు, వెండి కాదు, వజ్రాలు కాదు. అక్కడ సమకూర్చుకునేది మన స్వభావమే ఒక గొప్ప స్వాస్థ్యంగా అక్కడ మార్చబడుతుంది. అందుకనే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి ఒక సాధారణమైన భక్తుల జీవితాలకి పోలికగా దేవుడు పోల్చి చూపిస్తూ ఉన్నారు. ఎవరైతే లోతైన అనుభవాలు లేకుండా సాధారణమైన భక్తి జీవితం జీవిస్తూ ఏదో దేవుని కోసం బ్రతికాము, దేవుని కోసం ఉన్నాము అన్నట్టుగా బ్రతికేసిన ఈ సాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ వెళ్ళబోయే స్థలమే నూతన భూమిగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్య ప్రకారము, అతడు తన మట్టుకు రక్షింపబడను గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును అని వీరి కోసం మనం చెప్పొచ్చు. అంటే వీరు ఎలా ఉంటున్నారంటే కనుక, వారు నరకం నుంచి తప్పించబడినట్టుగా, అగ్నిలోంచి తప్పించబడినట్టుగా,
అమ్మ బ్రతికిపోయారో బాబు, అమ్మో ఏదో విధంగా మనం తప్పించుకున్నారో బాబు అన్న విధంగా వాళ్ళందరూ కూడా తప్పించబడబోతున్నారు ఆ రోజు. అంటే జస్ట్ అగ్ని మిస్ అవుతున్నారు అంతే. ఒక సాధారణమైన భక్తి జీవితం చేసి ఏదో వారి జీవితం వరకు వారు కట్టుకొని ఇంకా ఆత్మల కోసం ప్రయాస లేకుండా, సువార్త కోసం అనుభవం లేకుండా, ఈ సేవా పరిచర్యలో ఎటువంటి సహకారం లేకుండా ఏదో మందిరానికి వెళ్ళి వచ్చేమంటే నామకార్థం కొంతమంది ఉంటారు. అంటే నామకార్థ క్రైస్తవులు పరలోకం వెళ్తారని నేను చెప్పట్లేదు, కానీ ఏదో ఒక విధంగా వారి భక్తి జీవితం ద్వారా ఏదో ఒక సమస్య ద్వారా గట్టెక్కే వారికి వాళ్ళు కనిపిస్తున్నారే తప్ప ఒక లోతైన అనుభవము వాళ్ళకి ఉన్నట్లుగా మనకి కనిపించడం లేదు. కాబట్టి ఈ నూతన భూమి ఎవరి కోసం ఏర్పరచబడింది అంటే ఈ భూలోకంలో సాధారణమైన భక్తి జీవితం ఎవరైతే చేశారో వారు నూతన భూమిలోనికి వెళతారని దేవుని వాక్యము మనకి చెబుతూ ఉంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం అదే 1వ వచనం మనం చూసుకుంటే క్రొత్త ఆకాశం కోసం కూడా అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రొత్త ఆకాశం కూడా మనకు కనిపిస్తుంది. మనము ఇందాక మాట్లాడుకున్న విధంగా ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉంటాయి. ఒకటి బయట ఆవరణము, రెండోది పరిశుద్ధమైన స్థలము, అదేవిధంగా మూడవది అతి పరిశుద్ధమైన స్థలము అని చెప్పి మాట్లాడుకున్నాం. ఈ 3 స్థలాల్లో కూడా సేవ యాజకత్వం చేసే వారందరూ కూడా సెపరేట్గా ఉంటారు. కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు అని చెప్పి 3 తరగతులకు చెందిన వారు అక్కడ దేవుని యొక్క యాజకత్వం చేస్తూ ఉంటారు. అదేవిధంగా పరలోకంలో కూడా దేవుడు ఏర్పరిచిన ఈ స్థలాలలో వెళ్ళే స్థలాలు కూడా ఈ నూతన భూమిలో ఉన్నవారు నూతన భూమికి చెందిన వారిగానే ఉంటారు. ఆ తర్వాత నూతన ఆకాశానికి వెళ్ళేవారు నూతన ఆకాశానికి దాంట్లో నివాసం చేసేవారుగా ఉంటారు. ఇంకా దేవుడు ఏమి చెప్తున్నారంటే, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఒకవేళ లేకపోతే నేను మీకు చెబుతాను అని దేవుడు చెబుతున్నారు. మన కోసం దేవుడు స్థలములు సిద్ధపరచడానికి దేవుడు వెళ్తున్నాడు. ఒకటి నూతన భూమి అయితే మరొకటి నూతన ఆకాశం. అయితే ఈ నూతన ఆకాశంలో ఎవరుంటారు, ఈ నూతన ఆకాశంలో జీవించేవారు ఎవరు అని చెప్పి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దానికంటే ముందు ఈ సువిశాలమైన ఆకాశం కోసం ఒకసారి మనం పరిశీలన చేసామనుకోండి, ఇప్పటి వరకు అత్యాధునికమైన టెలిస్కోప్స్ కనిపెట్టబడ్డాయి. దాంట్లో ఇప్పుడు అత్యాధునికంగా ఉన్న ఒక టెలిస్కోప్ ఏంటంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది సూర్యునికి అత్యంత దూరంగా పంపించి చాలా దూరంలో ఉన్న ఛాయాచిత్రాలు, ఫొటోస్ తీసి ఈ భూమి మీదకి అది పంపిస్తూ ఉంటుంది. అది కనుగొన్న విషయం ఏంటంటే, ఎంత దూరం వెళ్ళి తెలుసుకున్నా సరే కానీ అది కొన్ని బిలియన్ ఇయర్స్ వరకు మాత్రమే వెళ్ళింది. ఆ తర్వాత ఏముందో తెలియదు. దాన్ని ఏమంటారంటే, ఈ యొక్క టెలిస్కోప్ చూసిన దాన్ని అబ్జర్వబుల్ యూనివర్స్ అని చెప్పి అంటూ ఉంటారు. అంటే దానికి ఎంతవరకు కనిపించిందో అక్కడ వరకు మాత్రం రికార్డ్ చేసింది, ఆ తర్వాత ఇంకెంత దూరం ఉందో మాకు తెలియదు అని చెప్పి అంటున్నారు. అంటే దేవుడు సృష్టి ఎంత గొప్పగా ఉందో చూసారండి. మనుషుని ఊహకు కాదు కదా, వాళ్ళు కనిపెట్టిన గ్యాడ్జెట్స్ ద్వారా, ఎంతో టెక్నాలజీ ద్వారా కూడా దేవుని సృష్టి యొక్క దూరాన్ని వాళ్ళు కనుగొనలేకపోయారు. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే చూపించండి అని చెప్పి అంటూ ఉంటారు. ఒరే, అసలు దేవుడు కలుగు చేసిన సృష్టిని మీరు తెలుసుకోవడానికే అసలు మానవుని యొక్క జ్ఞానం సరిపోవట్లేదు అనుకుంటే దేవుని కనిపెట్టేద్దాం చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. చూడండి, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదో ఒక వస్తువుకి కనిపించడం కాదు. దేవుడు మన హృదయానికి అంతర్గతంగా ఆయన అర్థమయ్యే కోణంలో మనకి విశ్వాసం ద్వారా బయలుపరచబడతారు. అందుకనే మనుషుల యొక్క నేత్రాలకి, మనిషి యొక్క హృదయానికి దేవుడు ఈ సైంటిస్టులకి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, వారి స్వంత జ్ఞానం చేత వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప నిజంగా వారి యొక్క మనోనేత్రాలు ఎప్పుడైతే తెరిచి దేవుణ్ణి చూడడం ప్రారంభిస్తారో అప్పుడు దేవుడు కార్యాలు చేయడం లేదా దేవుడు తను బయలుపరచుకోవడం ప్రారంభిస్తారు. అందుకనే ఎవరైతే ఈ లోకంలో సాధారణమైన జీవితం అంటే జీవితంలో సాధారణమైన ఒక పేదరికంలో ఉన్నవాళ్ళు, విశ్వాసంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి వారు దేవుని చూడగలుగుతున్నారు. ఎందుకంటే విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు బయలుపరచబడతారు కాబట్టి. అబ్జర్వబుల్ యూనివర్స్ వరకు మాత్రమే వాళ్ళు కనుగొన్నారు. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఆకాశం యొక్క పొడుగు ఎంత ఉందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఆకాశము సింపుల్గా మనం చూస్తూ ఉంటాం. దాని లోతు, దాని ఎత్తు, దాని పొడుగు ఎంత ఉందో ఎవరికీ తెలియదు. ఏ సైంటిస్ట్కి తెలియదు, ఏ టెక్నాలజీకి కూడా తెలియదు. అంటే దేవుడు ఈ యొక్క ఆకాశాన్ని ఎంత గొప్పగా చేసి ఉన్నారో. అదేవిధంగా నూతన ఆకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క దీనినే కనుక్కోలేని వాళ్ళు ఒక నూతన ఆకాశం కోసం వాళ్ళు తెలియదు కదా. అయితే దేవుడు మనకి బయలుపరిచాడు. ప్రైజ్ గాడ్. అంటే దేవుడి యొక్క వాక్యము ద్వారా నూతనమైన విషయాలు, నూతనమైన ప్రత్యక్షతలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. సరే, ఇంకా మనం అంశంలోనికి వెళ్దాము. ఈ నూతన ఆకాశంలో ఉండే భక్తులు కొన్ని గుంపులు వారు ఉన్నారు. వారు ఎవరు
ఆ నూతన ఆకాశంలో జీవించే వాళ్ళు ఎవరు అని మనం చూసుకుంటే మొట్టమొదటిగా మనస్సాక్షి కాలానికి చెందిన ఆ పరిశుద్ధుల గుంపు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నూతన ఆకాశంలో లేదా క్రొత్త ఆకాశంలో న్యూ హెవెన్లో వారు ఉండబోతున్నారు. ఇది ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం ప్రకారంగా మనకి ఆ విషయం తెలియజేయబడుతుంది. మనస్సాక్షి కాలానికి చెందిన భక్తులు అంటే మనస్సాక్షి కాలానికి చెందిన భక్తులు ఎవరు అంటే ఆదాము మొదలుకొని ధర్మశాస్త్ర కాలానికి ముందున్న భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ అబ్రహాం దాంట్లోకి వస్తాడు, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా మనస్సాక్షి కాలానికి చెందిన భక్తులు. వీరందరూ ఉండే స్థలము ఏంటో తెలుసండి, నూతన ఆకాశము. ఇది నూతన భూమి పరలోకంలో చిట్ట చివరి యొక్క స్థలము అయితే గనక ఇది నూతన ఆకాశం మాత్రము మధ్యస్థ స్థలంగా మనకు అనిపిస్తూ ఉంది, లేదంటే చివరి నుంచి రెండవ స్థలంగా మనకు అనిపిస్తుంది. ఈ స్థలంలో ఎవరు ఉంటారంటే కనుక మనస్సాక్షి కాలానికి చెందిన భక్తులు ఉంటారు. ఆదాము మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషేకు ముందు అంటే ధర్మశాస్త్రము బయలుపరచబడడానికి ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మనస్సాక్షి కాలానికి చెందిన భక్తులు ఈ నూతన ఆకాశంలో ఉండబోతున్నారు. తర్వాత ప్రకటన గ్రంథం 19వ వచనంలో ఎక్కడ కూడా మనకి మరొక భక్తులు కనిపిస్తున్నారు. వారు ఎవరంటే ధర్మశాస్త్ర కాలానికి చెందినవారు. ఈ ధర్మశాస్త్ర కాలానికి చెందిన భక్తులు ఎవరు అంటే గనక దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నారు. ధర్మశాస్త్రము అంటే అంతకుముందు నేను యుగాల కోసం చెప్పినప్పుడు కూడా నేను ఆ మాటలు నేను ప్రస్తావించాను. ధర్మశాస్త్ర కాలము దేనికి దేవుడు సూచనప్రాయంగా చూపిస్తున్నారు అంటే అంతకుముందు మనస్సాక్షి కాలంలో మనస్సాక్షిని బట్టిని మాత్రమే దేవుడు తీర్పు తీసేవాడు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా దేవుడు పాపం అంటే ఏంటో మనుషులకి బయలుపరిచి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకకూడదు అనే విషయాలని దేవుడు ధర్మశాస్త్రము ప్రకారంగా తెలియజేశారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించిన ప్రతి ఒక్క భక్తుడు లేదంటే రోమిలు రాసిన పత్రికలో దేవుడు వారి యొక్క మనసుల మీద ధర్మశాస్త్రాన్ని వ్రాసాడంట. అంటే అర్థం ఏంటంటే ఏది తప్పు ఏది రైటు అనేది మనస్సాక్షి ద్వారా ఒక ధర్మశాస్త్రంగా పనిచేస్తూ దేవుడు ఏ విధంగా శిక్ష విధించబోతున్నాడు, ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడు, ఏ విధంగా న్యాయమైన స్థలాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు అంటే ఒకటి మనస్సాక్షి కాలము, రెండవది ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి ఇవ్వబోతున్నారు. కాబట్టి మనస్సాక్షి కాలపు పరిశుద్ధులు నూతన ఆకాశంలోనే ఉండబోతున్నారు. అదేవిధంగా ధర్మశాస్త్రానికి కాలానికి చెందిన ఆ పరిశుద్ధులు కూడా నూతన ఆకాశంలో ఉండబోతున్నారు. మొదటిది మనస్సాక్షి కాలపు పరిశుద్ధులైతే రెండవది ధర్మశాస్త్ర కాల పరిశుద్ధులు మనం అర్థం చేసుకున్నాం. తర్వాత మూడవది అంటే నూతన ఆకాశంలోనికి వెళ్ళే గుంపులో మూడవ వారు ఎవరంటే సాధారణమైన హతసాక్షులు. భూమి పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతమంది అయితే హతసాక్షులు ఉన్నారో అంటే సాధారణమైన హతసాక్షులు, ఈ సాధారణమైన హతసాక్షులు కాకుండా వేరే హతసాక్షులు కూడా ఉన్నారు. వారెవరో మీకు తర్వాత తెలియజేస్తాను. అయితే ఈ సాధారణమైన హతసాక్షులు దేవుని కోసం చంపబడిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ హేబేలు ఉన్నాడు. ఈ హేబేలు చంపబడ్డాడు, హతసాక్షిగా మార్చబడ్డాడు. దేనికోసము ఒక శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు కాబట్టి ఆ అర్పణను బట్టి చంపబడ్డాడు కాబట్టి హతసాక్షిగా మార్చబడినట్లు ఏ విధము చేతనైనా నీతిగా జీవించి ఒకవేళ మనం చంపబడితే ఆ దేవుని కోసం చనిపోయిన వ్యక్తిని హతసాక్షులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని కోసం చంపబడిన లేదంటే చనిపోయిన ఈ హతసాక్షులు ఎవరైతే ఉన్నారో ఈ హతసాక్షులు అందరూ కూడా వెళ్ళే ఒక స్థలమే నూతన ఆకాశము. అది ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు ఉన్న ఆ వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఈ నూతన ఆకాశంలోనికి వెళ్ళే మరొక గుంపు వారు మూడవ గుంపు వారు ఎవరంటే హతసాక్షులు, సాధారణమైన హతసాక్షులు. ఇప్పుడు చివరిగా క్రొత్త ఆకాశంలోనికి వెళ్ళే గుంపులో చివరిగా 4వ గుంపు ఉన్నారు. వారు ఎవరంటే శ్రమల కాలంలో ఎవరైతే హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నారో ఈ శ్రమల కాలానికి చెందిన హతసాక్షులు, సాధారణమైన హతసాక్షులు వేరు, అదేవిధంగా శ్రమల కాలంలో మరణించే హతసాక్షులు వేరు. ఈ శ్రమల కాలంలో మరణించే హతసాక్షులు దేవునికి చాలా ప్రియమైన వారుగా ఉన్నారు. ఎందుకంటే భూమి పుట్టినప్పటి మొదలుకొని ఎప్పటి వరకు అటువంటి శ్రమ కలుగదు అని బైబిల్లో వ్రాయబడింది. అలాంటి శ్రమలో పాలు పంపులు పొందుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే, పాలిభాగస్తులైన వారు ఎవరైనా ఉన్నారు అంటే శ్రమల కాలంలో హతసాక్షులుగా మరణించేవారు. అత్యధికమైన క్రైస్తవులు ఆ రోజుల్లో
బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగా ఎక్కువ మంది క్రైస్తవులు 3.5 సంవత్సరాల కాలంలో వాళ్ళందరూ హతసాక్షులుగా మార్చబడబోతున్నారు. ఒకవేళ హతసాక్షులుగా మార్చబడకపోతే ఏమవుతుంది అంటే కనుక 666 ముద్ర మీరు వేయించుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ లేకపోతే మీరు చంపబడతారు అని చెప్పంటే మీరు మమ్మల్ని చంపేసినా పర్లేదు అని చెప్పి ధైర్యంగా నిలబడి హతసాక్షులుగా మార్చబడిన వాళ్ళే శ్రమల కాలపు హతసాక్షులు. లేదు మేము ఏదో ఒక విధంగా మేము 666 ముద్ర వేయించుకుంటాము, మాకు బియ్యం కావాలి, నీళ్లు కావాలి అని చెప్పి అడిగి ఎవరైతే ఈ యొక్క 666 ముద్ర వేయించుకుంటారో వారందరూ కూడా హతసాక్షుల గుంపులోకి వెళ్ళరు. వాళ్ళు ఏదో భూమి మీద బ్రతుకుతారు అప్పటి వరకు, 3.5 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది వాళ్ళందరికీ కూడా. కానీ దాంట్లోనికి ఎవరైతే 666 ముద్ర వేయించుకొని క్రీస్తు విరోధికి సాక్షులుగా వారు మార్చబడుతూ ఉంటారో వారందరూ కూడా తర్వాత వాళ్ళకి శ్రమ ఉంటుంది, కానీ అప్పుడు మాత్రం వాళ్ళు బ్రతికించబడతారు. ఈ సమయంలో 666 ముద్ర ఎవరైతే వేయించుకోకుండా ఉంటారో వారిని క్రీస్తు విరోధి లేదంటే వారి యొక్క అనుచరులు దారుణంగా చంపబోతున్నారు. భూమి మీద అత్యంత నరవద జరిగే ఆ యొక్క సమయముగా మనకి అది కనిపిస్తుంది. కాబట్టి ఈ శ్రమల కాలంలో భయంకరమైన శ్రమలను తట్టుకొని వీరందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నారు. కాబట్టి శ్రమల కాలపు హతసాక్షులు వీళ్ళు సింహాసనం ఎదుట స్ఫటికము వంటి సముద్రంగా కూడా కనిపిస్తున్నారు వీళ్ళు. అయితే ఇక్కడ మనం ఈ 3 స్థలాల్లో ఏ స్థలానికి వెళతారు అని మనం చూసుకుంటే, ఓవరాల్గా ఏ స్థలానికి వెళ్తారని చూసుకుంటే నూతన ఆకాశానికి వెళ్ళబోతున్నారు. మొత్తం నూతన ఆకాశం ఉండే గుంపులు 4 గుంపులు. మొట్టమొదటి మనస్సాక్షి గుంపు, రెండవది ధర్మశాస్త్ర కాలానికి చెందిన పరిశుద్ధులు, మూడవది సాధారణమైన హతసాక్షులు, నాలుగవది శ్రమల కాలానికి చెందిన హతసాక్షులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మనం చూడబోయే ఆ స్థలము నూతన యెరూషలేము. మొట్టమొదటిగా నూతన భూమి చూసాము, ఆ తర్వాత నూతన ఆకాశాన్ని మనం చూసాము. ఇప్పుడు నూతన యెరూషలేమును మనం చూస్తూ ఉన్నాం. నూతన యెరూషలేము కోసం మనం ముందు తెలుసుకోవడానికి ముందుగా భూమి మీద ఉన్న యెరూషలేము కోసం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భూమి మీద దేవునికి అత్యంత ప్రీతికరమైన స్థలం ఏదైనా ఉంది అంటే అది యెరూషలేమే. ఎన్నోసార్లు పడద్రోయబడింది యుద్ధాల్లో కానీ. ఇజ్రాయేలు ప్రజలు అక్కడ నివసిస్తున్నప్పుడు అంతకు ముందు నుంచి కూడా చాలా యుద్ధాలు అక్కడ జరిగినాయి. అయినప్పటికీ ఆ స్థలములో ఎవరైతే ఇజ్రాయేల్ని దేవుడు ఏర్పరిచి అక్కడ స్థిరపరిచి ఉన్నాడో అనేకమైన సార్లు ఆ పట్టణం కూలద్రోయబడుతున్నప్పటికీ ఎప్పటికీ స్టిల్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఈ విధంగా అనేకమైన యుద్ధాలు జరిగి పడగొట్టబడిన రాజ్యాలు చాలా ఉన్నాయి, కానీ అత్యంత తక్కువ మరలా తిరిగి కట్టబడ్డం. కానీ ఎప్పటికీ కూడా స్టిల్ ఎగ్జిస్టెన్స్లో ఎప్పటికీ ఉన్న రాజ్యాలలో ఉన్నది ఏంటంటే యెరూషలేము. దేవుడు ఎంతో యెరూషలేముని ప్రేమిస్తూ ఉన్నారు. పరిశుద్ధుడా దేవానికి వందనాలు తండ్రి. ఈరోజు ఒక శ్రేష్టమైన వర్తమానము, లోతైన వర్తమానం ద్వారా మీరు ఈరోజు అందరితో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. కేవలము ఇదిగో నూతన భూమి కోసము, నూతన ఆకాశము కోసం పిలవని వారము కాదు, ఇది పరలోకపు ఛాయ అని వాక్యం చెప్పబడుతుంది. కానీ ఇదిగో నూతన యెరూషలేములోకి వెళ్ళడానికి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. అటువంటి జీవితము, అటువంటి ప్రతిష్ఠిత చేయగలిగే ఒక గొప్ప కృప సంఘం అంతటికి మీరు అనుగ్రహించి నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఇదిగో ఎవరైతే అనుగ్రహం పొందిన వారు ఉన్నారో వారందరూ సియోనుకు కూడా వెళ్ళే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఇదిగో దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మనోనేత్రములు వెలిగించబడి ఒక గొప్పగా నీలో నడిపించబడే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. నీ యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్క జీవితం నెరవేర్చుకుని మీరు మహిమను పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.